ఓయ్ ఆ రోజు గుర్తుందా నీకు? నేను మాస్టర్స్ ఫినిష్ చేసి సర్టిఫికేట్స్ తెచ్చుకునే రోజు. అదే అబ్బా నా గ్రాడ్యుయేషన్ సెరమనీ రోజు. ఓ నీకు చెప్పనే లేదు కదూ. సరిపోయింది. యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ 10కి స్టార్ట్ అవుతుంది, కానీ 8 కల్లా ఉండాలని యూనివర్సిటీ వాళ్ళు మెయిల్ చేశారు. దట్టు ఫ్రంట్ సీట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు 1 అవర్ ముందే ఉంటే బెటర్ అని చెప్పి ఆ మెయిల్లో మెన్షన్ చేశారు. ఇంకా మనకు ఫ్రంట్ సీట్లో ఉంటే పిల్లలు చూసిన దానికి సాటిస్ఫాక్షన్ ఎక్కువ వస్తుందని ఉద్దేశంతో 5 కల్లా స్టార్ట్ అవ్వాలని డిసైడ్ చేసుకొని ముందు రోజు నైటే అన్నీ రెడీగా పెట్టుకున్నాము. అండ్ పిల్లలకి మధ్యలో దారిలో ఎక్కడైనా ఆకలేస్తే ఏం దొరకవు తినడానికి అని చెప్పి మంచి ఎర్రగా కాల్చిన పోపుతో చింతపండు పులిహార చేసి రెడీగా పెట్టుకొని అప్పుడు పిల్లల్ని నిద్ర లేపా అనమాట. బాను లేమ్మా, షన్ను లేమ్మా, లేచినమ్మా, ఆచి వెళ్ళాలి, లేమ్మా, గుడ్ మార్నింగ్. దా బాబులు స్నానం చేద్దాందా, లే డౌన్ పాపోలే. అలా ముందు పిల్లలు ఇద్దరిని రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాము ఆన్ టైంకి. నీకు తెలుసు కదా, అసలు ఎప్పుడైనా ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే ఆన్ టైంకి స్టార్ట్ అయ్యేదే లేదు, ఎప్పుడు లేట్ అవుతూనే ఉంటుంది. ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ టైంకి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇది చిన్నడి ఫస్ట్ బర్త్డే సూట్, ఇప్పటికీ టైట్గా అయ్యిందనమాట. అండ్ నేను కూడా సూట్ వేసుకున్నా ఆ రోజు. I know, I like This is how we get ready for my graduation, and here we go. ఇదే నా గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగే హాల్. లైఫ్ ఎప్పుడైనా ఇది నీ వల్ల కాదు అని నాకు ప్రూవ్ చేయాలని చూసిన ప్రతిసారి బ్రో డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అని నేను ఏం సాధించగలనో దానికి ప్రూవ్ చేయాలని పరిగెడుతూనే ఉన్నాను. ఆ పరుగులాట్లో ఇది ఒక బ్యూటిఫుల్ మైల్ స్టోన్. ఇక్కడి వరకు రీచ్ అవ్వడానికి చాలామంది చాలా విధాలుగా సపోర్ట్ చేశారు. మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అందరి సపోర్ట్లో కన్నా నాకు బాగా కీలకం అనిపించేది నా పిల్లల సపోర్ట్. ఎందుకంటే ఆ రోజు భానుకి 5 months అప్పుడు నేను మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేసినప్పుడు భాను సపోర్ట్ లేకపోతే అసలు ఈరోజు ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు. అండ్ పిల్లాడిని 7 months అప్పుడు ఇండియాలో వదిలేసి నేను మాస్టర్స్ చేయడానికి ఇక్కడికి లండన్ వచ్చినప్పుడు షన్ను సపోర్ట్ లేకపోతే అసలు ఇదంతా సాధ్యం అయ్యేదే కాదు. ఎంత పుణ్యం చేసుకుంటేనో వాళ్ళిద్దరు పుట్టారని నాకు ఎన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందో. అండ్ మాస్టర్స్ చేయడానికి లండన్ వచ్చేటప్పుడు పిల్లల్ని అక్కడ వదిలేసి రావడం ఎంత కష్టం అనిపించిందో. కానీ అసలు ఈరోజు ఫ్రంట్ సీట్ల కోసం అంత ముందు వచ్చామా, పిల్లలు ఏడుస్తున్నారని వాళ్ళని ఎక్కడో లాస్ట్ కూర్చోబెట్టేశారనమాట. అయినా సరే షన్ను పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేసాడు, కానీ అస్సలు వాళ్ళు ఎల్లో చేయలేదు. ఇంకా దాంతో వాడు ఇంకా ఎక్కువ ఏడవడం స్టార్ట్ చేసేసాడనమాట. ఇంకా బయటికి వాళ్ళని కంట్రోల్ చేయలేక బుజ్జి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు. సో అసలు వాళ్ళు నా గ్రాడ్యుయేషనే చూడలేదు. నాకు అది ఎంత కష్టంగా అనిపించిందంటే అబ్బా ఇంకా చెప్పలేను అనుకోండి. సో అలా నా గ్రాడ్యుయేషన్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అండ్ డీపెస్ట్ సాడ్నెస్తో మిక్స్డ్ ఫీలింగ్స్తో అలా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అని అడిగే వాళ్ళకి చెప్తున్నాను, మీరు నెక్స్ట్ ఏంటి అని అడగడానికి క్వశ్చన్ చేయడానికి లేకుండా నేను అన్నీ ముందే కంప్లీట్ చేసి లాస్ట్కి గ్రాడ్యుయేట్ అయ్యా అనమాట. అంటే చాలామంది జాబ్ గురించి అడుగుతారు గ్రాడ్యుయేట్ అవ్వగానే. నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది. అండ్ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పిల్లలు ఎప్పుడు అని అడుగుతారు, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. సో అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే నేను గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను. కాబట్టి మీకు నెక్స్ట్ ఏంటి అని అడిగే స్కోప్ నేను ఇవ్వట్లేదన్నమాట.
అండ్ అప్పటి వరకు ఫుల్గా ఏడ్చిన షన్ను నేను బయటకు వచ్చాక మాత్రం మళ్ళీ చక్కగా ఆడుకున్నాడు. నేను జాంబీని అనుకుంటూ మొత్తం హాల్ అంతా తిరిగేశాడు. చాలా బాగా ఆడుకున్నాడు అనమాట. ఆడి ఆడి అలసిపోయి ఫుల్గా నిద్రపోయాడు. ఆ ఈవెంట్ తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి మాత్రం ఈవినింగ్ 4 అయ్యింది. ఇంకా మళ్ళీ అప్పుడు కుక్ చేసుకునే ఓపిక అయితే లేదు. పొద్దున్న తీసుకెళ్ళిన పులిహోర అక్కడే ఆమ్యామ్యం చేసేసాము. ఇంటికి వచ్చేసరికి ఫుల్గా ఆకలేస్తుంది. సో దగ్గరలో ఉన్న హైదరాబాద్ దర్బార్కి వెళ్ళి మా ఫేవరెట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. అండ్ భానుకి ఇష్టమైన మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకుంది. సో అట్లా ఆత్మారాముడిని కూడా సంతృప్తి పరిచి ఇంటికి చేరుకున్నాం అన్నమాట. ఇది ఆ రోజు జరిగింది. మళ్ళీ ఎప్పుడైనా అవునా ఆ రోజు అలా జరిగిందా అనుకుంటూ ఒకళ్ళు, ఆ రోజు ఏమైందో అసలు నాకు చెప్పలేదు అనుకుంటూ ఇంకొకళ్ళు అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నాను అన్నట్టు కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. చూసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పు. బాయ్ మరి.